Hi, this is Dr. Naisra Belankonda from KPHB Malkazgiri Neocare Homeopathy. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి టెన్షన్స్, తర్వాత లైఫ్ స్టైల్స్ ప్రాబ్లం వల్ల, సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఫాస్ట్ లైఫ్ వల్ల వీళ్ళలో కామన్గా చాలామందికి చిన్న వయసులో కూడా ఇప్పుడు ఈవెన్ 20 years వాళ్ళకు కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే హైపర్ టెన్షన్. దీన్ని మనం బీపీ అంటాము, బ్లడ్ ప్రెషర్ అంటాము, రకరకాలుగా దాని పేర్లు ఉంటాయి. దీన్ని ఎలా అనేది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఒకటి ఉంటుందండి. అది ఓన్లీ డ్యూ టు స్ట్రెస్ వల్ల వాళ్ళకు వస్తుంది. యాక్చువల్గా హైపర్ టెన్షన్ ఒక స్టేజ్, ఒక ఏజ్లో ఒకప్పుడు ఏంటంటే ఎవరికన్నా బీపీ ఒక 50 years దాటిన వాళ్ళకు, 60 years దాటిన వాళ్ళకు ఒకప్పుడు వచ్చేది. ఇప్పుడు అలా లేదు. అందరికీ కామన్గా హైపర్ టెన్షన్ వస్తుంది. ఈవెన్ 20 years వాళ్ళకు కూడా వస్తుంది. చదువుకునే పిల్లలకు, స్టూడెంట్స్కి కూడా వస్తుంది. ఎందుకంటే దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ మెయిన్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల వచ్చేదాన్ని ఏంటంటే మనము దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ స్ట్రెస్ను. ఒకప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలే ఉన్నారు, వాళ్ళకు ఇంత స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ డైరెక్ట్గానే ఐఐటి అకాడమీ అని చెప్పి 5th class నుంచే వాళ్ళకి ఐఐటి సిలబస్ కానీ ఆ మోడ్లో వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టము, ఇలా చేయటము. తర్వాత వాళ్ళకు స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత అమ్యూజ్మెంట్ ఇవన్నీ లేకుండా ఓన్లీ వాళ్ళను ఒక బ్రాయిలర్ కోళ్ళ మాదిరి పెంచుతూ, ఇలా చేస్తూ సెన్సిటివిటీకి పెంచడం వల్ల వాళ్ళ ఆ ప్రెజర్ని తట్టుకోలేకపోవటం వల్ల వాళ్ళకి హైపర్ టెన్షన్ ప్రాబ్లం వస్తుంది. పిల్లలు చిన్న వయసులో వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ లైఫ్ స్టైల్ సరిగ్గా టైంకి నిద్ర లేకపోవటం కానీ, ఇవాళ రేపు ఏంటంటే అందరూ మొబైల్ తీసుకొని కనీసం నైట్ 1 o'clock 2 o'clock దాకా మేలుకోవటము. తర్వాత ఫుడ్ వచ్చేసి మనం అంతకుముందు ఏదైనా ఉంటే ఇంట్లో తినేవాళ్ళం. ఇంట్లో ఎక్కువ 5 days ఇంట్లో తింటే, కానీ 6 days ఇంట్లో తింటే వన్ డేలోనే ఎప్పుడైనా బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం బయట తింటున్నారు అందరు. ఫాస్ట్ ఫుడ్స్, ఇవి ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకొని, జొమాటో కానీ ఇట్లాంటివన్నీ. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్ మెటీరియల్లో వాళ్ళు ఎటువంటి ఆయిల్ వాడతారో, ఎటువంటి ప్రోడక్ట్స్ వాడతారో మనకు తెలియదు. అలాంటివన్నీ మనం తీసుకొని అక్కడ ఎంత హైజీన్ ఉంటుందో తెలియదు. తర్వాత సాల్ట్ ఎంత వేస్తారో ఏంటి, వీటన్నిటికీ మనకు ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల మనకు ఈ హైపర్ టెన్షన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ వర్క్ స్ట్రెస్. ఇవాళ రేపు ఏంటంటే అందరూ ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే ఒకప్పుడు ఒక లిమిటెడ్ టైం ఉండేది 8 o'clock దాకా, ఎంత ఇప్పుడు అంతా 12 o'clock తర్వాత కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ టైంలో మామూలు ఎక్స్ట్రా వర్క్ ఉందని చెప్పి, మీటింగ్స్ అని చెప్పి, ఎస్పెషల్లీ ఎట్లా 9-10 వరకు కూడా వర్కింగ్ టైమ్స్ పెరుగుతున్నాయి అనమాట. సో ఈ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా నవేడేస్ ఏంటంటే మనకు ఎక్కువగా హైపర్ టెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ హైపర్ టెన్షన్ ఏంటంటే మనకు ఉండాల్సిన ప్రెషర్, బ్లడ్ వెసల్స్లో ఉండేటువంటి ప్రెషరు ఎక్కువైపోతుంది. దేనికంటే డ్యూ టు స్ట్రెస్ వల్ల. బేసిక్ 99% స్ట్రెస్సే తీసుకుంటాం మనం. ఇంకా లేదు కొన్ని సమస్యలు అంటే మనకు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి రిలేషన్ ఉంటుంది, రావచ్చు అన్నమాట ప్రాబ్లం. అలాగనే కొంతమందికి ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా తర్వాత ఫ్యూచర్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది హైపర్ టెన్షన్ రావడానికి. ఇట్లా ఎవ్రీథింగ్ ఇంటర్ రిలేషన్ ఉంటుంది. కాకుంటే హైపర్ టెన్షన్ తగ్గించడం ఒకసారి జనరల్గా ఏంటంటే మన హైపర్ టెన్షన్ వస్తే ఒకసారి లైఫ్లో ఒకసారి స్టార్ట్ చేస్తే మనం జీవితాంతం వాడాల్సిందే కదా అనేటువంటిది ఒక మిగతా వైద్య విధానాల్లో ఉంటుంది. జనరల్గా మా దగ్గరికి ఏంటంటే, సార్ ఇది రోజు వేసుకోలేకపోతున్నాం, మనం బీపీని తగ్గించవచ్చా, హోమియోలో మందు ఉందా? 100% ఉందండి. ఎందుకంటే కరెక్ట్ మెడిసిన్ కనుక సెలెక్ట్ చేస్తే మంచిగా 200 to 180 ఇట్లా ఉన్న వాళ్ళు కూడా హైపర్ టెన్షన్ కరెక్ట్ మెడిసిన్ వేస్తే అసలు మెడిసిన్ పనిచేసిందంటానికే అది ఇండికేషన్ అనమాట. మా ఫస్ట్ బీపీ కంట్రోల్కి వచ్చేస్తుంది. పేషెంట్ కూడా తను ఆశ్చర్యపోతాడు, సార్ ఎన్నో సంవత్సరాల నుంచి మందు వేస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడు ఇంత కంట్రోల్ అవ్వలేదు, చాలా బాగా కంట్రోల్ అయింది సార్ అంటాడు. దానికి ఏంటంటే మనకి చాలా మందులు ఉన్నాయి హోమియోపతిలో. రకరకాల డిసీజెస్కు రకరకాల మందులు ఉంటాయి. 3000 మెడిసిన్స్ దాకా ఉన్నాయి. కానీ మనం వచ్చిన పర్సన్కు ఏ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇస్తే అతనికి 100% తగ్గుతుంది అనేది
మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర మాత్రమే అవుతుందన్నమాట. అది ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరే మనం సెలెక్ట్ చేసిన మెడిసిన్, సపోజ్ నక్స్వామిక కాన్స్టిట్యూషన్ ఉన్న పర్సన్ వస్తే నక్స్వామిక్ ఇస్తే కనుక బీపీకి 100% తగ్గుతుంది. అలాగనే ఆర్సెనిక్ ఆల్బమ్ కాన్స్టిట్యూషన్ ఉన్న పర్సన్ వస్తే కనుక ఆర్సెనిక్ ఆల్బమ్ ఇస్తే కనుక 100% తగ్గుతుంది. ఇట్లా మనం అతను ఏ కాన్స్టిట్యూషన్కి వస్తుంది, అతని పర్సనాలిటీ, మొత్తం టోటల్ బాడీ, మైండ్, ఇవన్నీ సెలెక్ట్ చేస్తే కనుక 100% తగ్గిపోతుంది. ఇట్లా హోమియోపతిలో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి హైపర్ టెన్షన్కు. సపోజ్ ఒక పర్సన్ ఎవరితో కలవడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు, తర్వాత అతని విషయాలు అతను చూసుకుంటాడు, వేరే వాళ్ళ విషయాలు ఏలు పెట్టాడు. సపోజ్ ఏలు పెడితే కనుక లేదు వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతే కనుక మనల్ని వాళ్ళు ఏమైనా అంటే కనుక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా, ఇంత సెన్సిటివిటీగా ఉంటారనమాట వాళ్ళు. అలాంటి పర్సన్ తర్వాత ఎవరితో పెద్దగా ఫ్రెండ్షిప్ చేయడు, ఉన్నా కూడా ఎప్పుడన్నా పాత ఫ్రెండ్ 1 or 2 మెంబర్స్ ఉంటారు. ఇట్లాంటి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళ ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి సాల్ట్ ఎక్కువ తినాలి అనిపిస్తుంది, తర్వాత డ్రైనెస్ ఉంటుంది, స్కిన్ డ్రైనెస్ ఉంటుంది, తర్వాత హీట్ బాడీ ఉంటుంది, ఎక్కువ చల్లనీళ్ళ స్నానం కావాలనుకుంటారు, ఎండ పడదు. ఇటువంటి నేచర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లా ఫిజికల్ సిమ్టమ్స్ కానీ ఇటు మానసిక లక్షణాలు కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో నాట్రమూర్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది బీపీకి కానీ హైపర్ టెన్షన్ కానీ బాగా పనిచేస్తుంది. కాబట్టి లక్షణాలు మ్యాచ్ అవ్వాలి. అలా కాకుండా కొంతమంది సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అంటే వాళ్ళు పెద్దగా నీట్నెస్కు ప్రిఫరెన్స్ ఇవ్వరు, అన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటారు. తర్వాత అన్ని విషయాల్లో కూడా అన్నిట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రతిదీ అది కొంచెం నేర్చుకుంటూ ఉంటారు, కానీ దేంట్లో కూడా మాస్టర్గా ఉండరు. వాళ్ళు ఆ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా మనకు హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ ఇస్తే కనుక సల్ఫర్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ సల్ఫర్ పడితే కనుక అతనికి బీపీ కూడా 100% కంట్రోల్ అవుతుంది. అలాగని ఈ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే సెల్ఫిష్గా ఉంటారు, తర్వాత ఎక్కువసేపు నిలబడలేరు, తర్వాత వాళ్ళకు నా దగ్గర కావాల్సినంత నాలెడ్జ్ ఉందని కానీ లేదంటే కావాల్సినంత సంపద ఉందని కానీ ఎక్సెస్ నా దగ్గర ఉందన్నట్టుగా అందరికీ పంచుతుంటారు. కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏమి పెట్టరు. ఈ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు. తర్వాత మనం ఎటువంటి బట్టలు వేసుకున్నా మనకు చల్లుతుంది. ఎందుకంటే సల్ఫర్ వాడి మెయిన్ కోర్ ఏంటంటే ఈగో ఉంటుంది. నేను ఉండటమే ఇక్కడ, నేనే గ్రేట్, ఇక్కడ నా దగ్గర ఉన్నది కూడా అనవసరం. వాడు కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండవు, కానీ ఈగో మాత్రం కావాల్సినంత ఉంటుంది సల్ఫర్ వాళ్ళకు. అలాగని ప్రతి దాంట్లో నాకు కూడా తెలుసు. ఈవెన్ సల్ఫర్ పేషెంట్ వస్తే కనుక ఎలా ఉంటాడంటే, డాక్టర్ నువ్వు నేను సమానమే, ఈవెన్ హోమియోపతి నాలెడ్జ్లో కూడా అన్నట్టుగా ఎదురుగా కూర్చొని మనతో డిస్కస్ చేస్తుంటాడు. యాజ్ ఏ ఫ్రెండ్లీగా ఉంటాడు, ఈగోటిజం చూపిస్తాడు. అలాని గర్వం కాదు, ఈగోటిజం, నేను నువ్వు ఒకటే అన్నట్టుగా చూస్తాడు అనమాట. అన్ని నాలెడ్జ్ మనకు కూడా చెప్తుంటాడు, ఇలా చేయండి అలా చేయండి. ఈవెన్ డాక్టర్కి కూడా ఎడ్యుకేట్ చేసేంత ఫిలాసఫీ ఉంటుంది. తర్వాత నీట్గా పెట్టుకోవచ్చు కదా అంటే ఏముంది డాక్టర్, మనం సింహాలు అయినా మాలుగా అడుగుతున్నాయా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు, ఈ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు. ఇటువంటి పర్సనాలిటీస్ ఉన్న సల్ఫర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళను మనం గుర్తించి సల్ఫర్ అనే మెడిసిన్లో, ఇంకా సల్ఫర్లో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. నాటన్ సల్ఫ్ అని, కిప్రమ్ సల్ఫ్ అని, ఆరన్ సల్ఫ్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ జింకమ్ సల్ఫ్ అని, మెర్క్ సల్ఫ్ ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ చూసుకొని మనం మెడిసిన్ కరెక్ట్గా కనుక ఇవ్వగలిగితే 100% తగ్గిపోతుంది హైపర్ టెన్షన్ అనేది. చాలామంది ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేస్తే హోమియోపతిలో మళ్ళీ అది కూడా లైఫ్ టైం రావాల్సిందంటే అంత అవసరం ఉండదండి. కరెక్ట్ కాన్స్టిట్యూషన్లో కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ప్లస్ ఎప్పుడన్నా మనకు కావాలంటే ఎప్పుడో రైజ్ అయింది, సపోజ్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ అవసరం పడితే ఆ డ్రగ్ మళ్ళీ డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని మనం అదే మెడిసిన్ వన్స్ రిపీట్ చేసుకున్నామంటే ఇంత రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అది హోమియోపతిలో మనకు హైపర్ టెన్షన్కు మెడిసిన్ ఉందా అంటానికి కోసం చెప్పడానికి ఈ వీడియో చేశాము. మీకు తెలిసినటువంటి వాళ్ళకు ఈ వీడియో సెండ్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుందని మనం ఆశిస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు.